హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా తనకంటే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది మమతా బైజు. సో రీసెంట్ గా తను తెలుగు నట వచ్చిన ప్రేమలో అయి ఉండొచ్చు, లేదా డ్యూడ్ అయి ఉండొచ్చు, ఇలా రకరకాల సినిమాలతో ఎప్పటికప్పుడు మనం పలకరిస్తూనే ఉంటుంది మమిత. సో ఇప్పుడు ఇంకొక చిత్రంతో మన ముందుకైతే రాబోతుంది. ఆల్రెడీ విశ్వనాథ్ అండ్ సన్స్, అలాగే ఇంకో మలయాళ సినిమాలతో కూడా బిజీగా ఉంది మమత. సో నెక్స్ట్ సినిమాగా ఈ డ్యూడ్ 2 ని తీయబోతున్నారన్న వార్తలు అయితే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చినాయి. సో రీసెంట్ గా దాని డైరెక్టర్ అయిన కీర్తి శ్రవణ్ ఒక ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన నేపథ్యంలో ఆయన డ్యూడ్ గురించి మాట్లాడుతూ డ్యూడ్ 2 అనేది కొంతకాలంలో ఉండబోతుందని, ఎందుకంటే దీనికి సంబంధించి నేను దీని కొనసాగింపుగా ఒక కథనైతే ప్రదీప్ రంగనాథన్కి వినిపించడం జరిగింది. సో ఆయన కూడా ఈ లైన్ నచ్చడంతో దీన్ని ఆలోచన పరంగానే కాకుండా ఇప్పుడు దానికి ఎలాగైనా సరే కార్యరూపం దాల్చాలని దాన్ని ఒక లైనప్ లో పెట్టి మొత్తం స్క్రిప్ట్ అంతటిని రెడీ చేయమని చెప్పినట్టుగా అయితే ఆయన మాటలో తెలుస్తుంది. ఒకవేళ ఇది కానీ నిజమైతే సో దేవదాస్ సార్ అంటూ ఎంతో క్యూట్ గా మనందరినీ పలకరించిన మమితా బైజు మళ్ళీ రెండోసారి కూడా దానికి సీక్వెల్ గా డ్యూడ్ 2 అండ్ ప్రదీప్ రంగనాథన్ వీళ్ళిద్దరు జోడితో మళ్ళీ అయితే రాబోతుందన్న విషయం అయితే క్లారిటీ వచ్చే దిశలోనైతే నడుస్తున్నారు. మరి ఈ డ్యూడ్ 2 అని చూస్తే ఆ కథ అన్నది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే డ్యూడ్ 1 లో మనం చూసుకుంటే వాళ్ళిద్దరికి అసలు సంబంధం లేకుండా వేరు వ్యక్తులతో సెటిల్ అయింది మనం గమనిస్తాం. మరి ఆ నేపథ్యంలోనే నెక్స్ట్ పార్ట్ ఎలా రాయబోతున్నారు, దీనికి దానికి ఏమైనా కనెక్షన్ ఉందా, లేకపోతే అది ఇంకో కొత్త స్టోరీగా ఉండబోతుంది అన్న విషయం తెలియాలంటే ఖచ్చితంగా కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మరి ఈ డ్యూడ్ 2 అన్నది వస్తే దానిపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రదీప్ రంగనాథన్ తీసే ప్రతి సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుంది. సో ఆ నేపథ్యంలోని ఇది ఎలాంటి కొత్త మెసేజ్ ఇవ్వబోతుందని మీరు అనుకుంటున్నారని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.